ఒక విషయాన్ని చెప్తే జనాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటారా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు 10 years ఆఫ్ ఇండస్ట్రీ. త్రివిక్రమ్ అంటా ఉన్నాడు బేసిక్గా ఏదో సీతారాం శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. తన భీమవరంలో ఒక లైబ్రరీలో తన సీతారాం శాస్త్రి గారి పాట అర్థం చేసుకోవడానికి చదువుకుని అది అర్థం చేసుకున్నాను. అలాంటి వాళ్ళని ఎంతో 19 ఏళ్ళ కుర్రోళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది అని అదే జరుగుతుంది. ఒక త్రివిక్రమ్ లాంటి వాడు సీతారాం శాస్త్రి గారి వలన ఇన్స్పైర్ అయ్యి అలాంటి రచయిత అయి ఉండొచ్చు. సో ఎక్కడో ఎవరికో తగులుతుంది బేసిక్గా. ఇలా చేయండి సార్, మీకు 70-80 ఏళ్ళు ఉంటుంది. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత. ఆనంద్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వరకు. అంటే మీ 10 years కెరీర్లో మీరు మీ సినిమాల ద్వారా గమనించిన మార్పు? ఆనంద్ వల్ల ఇన్స్పైర్ అయిన అమ్మాయిలు బోల్డ్ మంది, అంటే మా కదా ఇది మా కదా అని, అంటే ఒక ఇండిపెండెన్స్ తన కాళ్ళ మీద తను నిలబడటం కానీ, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కానీ, ఇట్లాంటి చాలా మంది చెప్పారు నాకు ఆనంద్. సేమ్ థింగ్ విత్ గోదావరి, అంటే ఎస్పెషల్లీ ఆనంద్ గోదావరి అమ్మాయిలు. హ్యాపీ డేస్ అయితే మేము చాలా మంది, అంటే మా ఇంటి పక్కన కాయగూరలు అమ్ముకున్నారు, ఇళ్ళరే మాకు కూడా కాలేజ్కి వెళ్ళబుద్ది అయింది సార్ అన్నారు. అంటే అది ఎంత క్యాజువల్ స్టేట్మెంట్ అయినా నేను అది అంటే హ్యాపీ డేస్ అంత ఉదాత్తమైన సినిమా అని చెప్పను నేను, కానీ సరదా అరే కాలేజ్ ఇట్లా ఉంటుందా అని సిబిఐటీలో జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు కానీ ఉన్నారు. ఫ్రెండ్షిప్స్ అంటే ఎవరినో విడిపోయిన ఫ్రెండ్షిప్ కాల్ చేసి మాట్లాడటం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి హ్యాపీ డేస్. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అన్ని సినిమాలు అలా చేయలేవు. అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్లో మీటింగ్. లీడర్ లాంటి సినిమాలు మీరు చాలా ఫైర్తో చేశారు. అంటే చాలా మందికి యాక్సెప్టెన్స్ వచ్చింది, కానీ దాన్ని అనుకున్న రేంజ్లో వెళ్ళలేదన్న మాట కూడా ఉంది. అంటే ఇలాంటప్పుడు ఓ ఫిల్మ్ మేకర్గా చాలా కమిటెడ్గా తీసిన సినిమాల పైన మీరు ఎలా స్పందిస్తుంటారు? బాగా రీచ్ అయింది. ప్రాబ్లం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. అంటే ఇంకా అసలు ఏదో సమాజం మారిపోతుంది, చేంజ్ వచ్చేస్తుంది, ఈ టైప్ జీవోలు వచ్చేస్తాయి, కొత్త జీవోలు, ఈ టైప్ ఆలోచించేసాను అనమాట. అలాంటివి జరగదని నేను మెల్లగా అర్థమవుతుంది. అన్నిటికంటే ప్రౌడ్ ఫీల్ అయ్యేది లీడర్ అని. ఒక సీరియస్ వీడియో, ఒక సీరియస్ కన్సర్న్ ఉన్న వ్యక్తి, సీరియస్ ఒక గ్రేట్ అన్న సీరియస్ ఫిల్మ్ మేకర్ అన్నది ఇన్ని ఆలోచనలు ఉన్నాయా అన్నది అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. దానికంటే నాకున్న ఆయుధం ఫిల్మ్, దాన్ని నేను కరెక్ట్గా ఉపయోగించుకున్నాను నాకైతే ఫీల్ లీడర్ ద్వారా. ఇప్పుడు ఒక దర్శకుడు ఇంతగా ఒక బలంగా చెప్పాలనుకున్నప్పుడు తన లైఫ్లో జరిగిన ఏదైనా సంఘటనలు జరగాలి, లేదా తను దేశం గురించి ఒక కన్సర్న్ ఉండాలి, సమాజం గురించి ఒక కన్సర్న్ ఉండాలి. అంటే మీరు లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి కథాంశాలు తీసుకోవడానికి? లీడర్ లాంటిది చాలా కోరిక అనమాట. రోజు పేపర్లు చదువుతుంటాం మనం యాజ్ సిటిజన్, అరే అంటే నేను లీడర్నే, నేను నడవలేకపోవచ్చు, కానీ అరే ఇలాంటి రోడ్ వస్తే నేను చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నాము మేమంతా అని నాకు చాలా అనిపిస్తుంది. అరే కొంచెం అంటే అది చాలా ప్యాషనెట్గా రాసిన డైలాగ్. అంటే సంపాదించుకోండి, ఇలా 10 ఎకరాలు 20 ఎకరాలు చాలయా, 200 ఎకరాలు కావాలా, అది నిజంగానే అంటున్నది. వదిలేసి కొంచెం వదులుకుంటే మీ మనోళ్ళు మీరు ఎలా మనం బతుకున్నాం, అంత అందరూ ఎంజాయ్ చేసేదాకా బతుకున్నాము. కొంచెం వదులుకుంటే ఎంత మిరకల్స్ చేయొచ్చు, మీకు స్ట్రెంగ్త్ ఉన్నది అన్నది చాలా ప్యాషనెట్గా నిజంగా నమ్మేశాను నేను. అంటే అరే నేను ఇట్లా చూపిస్తే ఎవడన్నా పెద్దోడు మారిపోతాడన్న నిజంగా ఉండింది. అది అంతే విష్ అనమాట. చాలా పవర్ఫుల్ కోరిక. ఎందుకోసం పరిగెత్తున్నారు, ఎందుకు ఇన్ని ఆస్తులు మీకు బేసిక్గా. సో అలా దాంతో చేశాను అది. అంతే తప్ప నాకు జరిగింది కాదు, నాకు తెలిసింది కాదు. కాకపోతే నాకు పాలిటిక్స్ మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను చాలా పక్కాగా ప్రిడిక్ట్ చేశాను. సో నేను రాసిన జరిగిన యాక్షన్. అవినీతి పరులు, అవకాశవాదులు, దగాకోరులు, ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా 200 ఎకరాలు కావాలి? ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం, దర్జాగా బతకగలం?